అందరికీ జై భీమ్ సోదరులారా. నా పేరు ఆర్ఏ రాము, మాలమానవుడు రాష్ట్ర యువజన అధ్యక్షులు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వానికి నేను వినిపించుకుంటున్నాను. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ కుల సంఘాలకి ఏదైతే ఉందో ఉపాధి కింద ఈ కార్పొరేషన్ లోన్లు ఒక్క లోను కూడా మీరు విడుదల చేయలేదు. అలాగే హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి ఒక హౌస్కి కూడా ఒక లోను కూడా ఇవ్వలేదు. పేదల్ని మీరు అసలు గుర్తించలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా మీరు బ్యాందీ షాపులు, ఇసుక ర్యాంపులు ఇవన్నిటి మీద ఎన్ని నిధులు వచ్చినా మా పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను రూపంలో ప్రతిదీ కూడా రేట్లు పెంచేసి మీరు పేదల దగ్గర రక్తం పిండుకుంటున్నారు. అలాగే దాంట్లో కొన్ని కుల సంఘాల్లో కొంతమంది పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారాగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు ఉపాధి కల్పించి వాళ్ళకి ఒక ఆటో రూపంలోనో లేకపోతే కారు రూపంలోనో ఏమైనా జిరాక్స్ పాయింట్ పెట్టుకుంటాకి ప్రతి ప్రభుత్వంలో కూడా మీరు అన్ని ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఏంటి, మీరు టీడీపీ ఏంటి, ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇస్తూ 5 సంవత్సరాలకు కూడా ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా పేద ప్రజలను పట్టించుకోకుండా మీ వ్యాపారాలు, మీ మట్టి తవ్వకాలు, ఇసుక ర్యాంపులు, బ్యాందీ షాపులు మీ వెనకమే చూసుకుంటూ తెప్పించి పేదవాళ్ళకి ఎవరికి కూడా న్యాయం చేయట్లేదు. మా డిమాండ్ మారమాటం దగ్గర నుంచి ఒకటే డిమాండు, ఈ సంవత్సరంలో కంపల్సరీ ఎండింగ్ లోపల పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, అలాగే కాపు కార్పొరేషను అన్ని కార్పొరేషన్లు కూడా లోన్లు ఇచ్చి ప్రతి కులంలో పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి మా డిమాండు. ఆదుకోని పక్షంలో త్వరలో మేము చెలో అమరావతి కార్యక్రమం పెట్టి మేము సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మా గ్రామం లెవెల్ నుంచి రాష్ట్రం లెవెల్ వరకు కూడా మా కేటర్ అంతా కూడా చెలో అమరావతికి పిలుపునిస్తాం. ఇది గుర్తించి అధికారులందరూ కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని పక్షంలో కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసుల నుంచి అమరావతి వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్ సోదరులారా. నా పేరు ఆర్ఏ రాము, మాలమానవుడు రాష్ట్ర యువజన అధ్యక్షులు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వానికి నేను వినిపించుకుంటున్నాను. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది, ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ కుల సంఘాలకి ఏదైతే ఉందో ఉపాధి కింద ఈ కార్పొరేషన్ లోన్లు ఒక్క లోను కూడా మీరు విడుదల చేయలేదు. అలాగే హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి ఒక హౌస్కి కూడా ఒక లోను కూడా ఇవ్వలేదు. పేదల్ని మీరు అసలు గుర్తించలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా మీరు బ్యాందీ షాపులు, ఇసుక ర్యాంపులు ఇవన్నిటి మీద ఎన్ని నిధులు వచ్చినా మా పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను రూపంలో ప్రతిదీ కూడా రేట్లు పెంచేసి మీరు పేదల దగ్గర రక్తం పిండుకుంటున్నారు. అలాగే దాంట్లో కొన్ని కుల సంఘాల్లో కొంతమంది పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారాగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 2 లక్షలు 3 లక్షలు ఉపాధి కల్పించి వాళ్ళకి ఒక ఆటో రూపంలోనో లేకపోతే కారు రూపంలోనో ఏమైనా జిరాక్స్ పాయింట్ పెట్టుకుంటాకి ప్రతి ప్రభుత్వంలో కూడా మీరు అన్ని ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఏంటి, మీరు టీడీపీ ఏంటి, ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇస్తూ 5 సంవత్సరాలకు కూడా ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా పేద ప్రజలను పట్టించుకోకుండా మీ వ్యాపారాలు, మీ మట్టి తవ్వకాలు, ఇసుక ర్యాంపులు, బ్యాందీ షాపులు మీ వెనకమే చూసుకుంటూ తెప్పించి పేదవాళ్ళకి ఎవరికి కూడా న్యాయం చేయట్లేదు. మా డిమాండ్ మారమాటం దగ్గర నుంచి ఒకటే డిమాండు, ఈ సంవత్సరంలో కంపల్సరీ ఎండింగ్ లోపల పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, అలాగే కాపు కార్పొరేషను అన్ని కార్పొరేషన్లు కూడా లోన్లు ఇచ్చి ప్రతి కులంలో పేదవాడిని ఆదుకోవాలని చెప్పేసి మా డిమాండు. ఆదుకోని పక్షంలో త్వరలో మేము చెలో అమరావతి కార్యక్రమం పెట్టి మేము సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మా గ్రామం లెవెల్ నుంచి రాష్ట్రం లెవెల్ వరకు కూడా మా కేటర్ అంతా కూడా చెలో అమరావతికి పిలుపునిస్తాం. ఇది గుర్తించి అధికారులందరూ కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని పక్షంలో కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసుల నుంచి అమరావతి వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. అందరికీ జై భీమ్.